నమస్తే అండి, నా పేరు పిచ్చిరెడ్డి, నల్గొండ డిస్టిక్. వాల్యూ కంపెనీ వరి నాటు మిషన్ తీసుకున్నాం. లేబర్ షార్టేజ్ తట్టుకోలేక దీనికి పోయాం. అంతకుముందు డ్రమ్ సీడ్ వేసినాం 3-4 ఇయర్స్గా. పెరుగుదల పద్ధతి వేసినాం. కలుపు సమస్య అధిగమించిపోయింది. కలుపు సమస్యలు తట్టుకోలేక నాటు మిషన్ తీసుకోవాలని ఫిక్స్ అయినాం. యూట్యూబ్లో చూసినాం. డైరెక్ట్ మిషన్ చూడాలని అంతా కూడా మా ఫ్రెండ్ తెచ్చిండు. పోయి చూసి నాటు మిషన్ బుక్ చేసాం, తెచ్చుకున్నా కూడా కొంతమంది రైతులు బెదిరించారు, ఇట్లా ఉండదు అట్లా ఉండదని. అయినా భయపడి కూడా నేను 17 ఎకరాల పొలానికి బదులు 7 ఎకరాలు వేసిన ఈసారి షాంపిల్గా చూద్దామని 7 ఎకరాలు వేసిన. ఇంకా కూడా మొత్తం ఏదైతే బాధపడుతుంది. ఇప్పుడు నేను ప్రతి ఒక్క రైతు ఏ సందేహం లేకుండా ఈ మిషన్ తీసుకోగలుగుతారు. మిషన్ ఎట్లుంది? డ్రమ్ సీడరు మిషన్ నాటుకు చాలా ఉంతరం లేదండి. డ్రమ్ సీడర్ 3 టైం కలుపు మందులు కొట్టినా కంట్రోల్ కావట్లేదు. డ్రమ్ సీడర్ విధానంలో సక్సెస్ లేదు. 1-2 టైం వేసిన డ్రమ్ సీడరే సెట్ అవుతుంది. 3 టైం 4 టైం వేస్తే కలుపు సమస్య తట్టుకోలేకపోతుంది. మిషన్ నాటులో అలాంటి సందేహం ఎలాంటిది లేదు. నారు పెంచుకునే విధానమే కరెక్ట్. నారు పెంచుకున్నాం అనుకో మిషన్ నాటు సక్సెస్. దుబ్బు 40 నుంచి 50 పిల్లకలకు తక్కువ లేదండి. దుబ్బు సూపరు. 7 ఎకరాలకు నాకు 1500 పెట్రోల్ తాగింది సార్. అందులో నాకు దిగబాటు పొలం బాగా మొఖాలు ఏ ఒక్కనే మొఖాలు తక్కువ దిగబడలేదు సార్ మాది. అయినా నడిచింది. రోజుకు నేను 2.5 వేసిన. మెరక పొలం మాత్రం 3 ఎకరాలు వేసినాం. మెరక పొలం పక్కన మా ఫ్రెండ్ వాళ్ళకి వేసిన. మెరక పొలం 3 ఎకరాలు వేసినాం. నా పొలంలో దిగబాటు చేయడానికి 2.5 ఎకరాలు వేయగలిగినాం. అలాంటి భయమే లేదు. మేము ఫస్ట్ భయపడే 7 ఎకరాలు వేసిన సార్. భయపడే 7 ఎకరాలు వేసి 10 ఎకరాలు డ్రమ్ సీడర్ వేసిన. ఇవాళ ఏ టెన్షన్ లేదు దాని గురించి. నెక్స్ట్ టైం ఇంకా పూర్తి సార్, ఇంకా కూడా ఇంకొక 15-20 ఎకరాలు నాతో పాటు పక్క వాళ్ళకు కిరాయికి వేయగలుగుతాను నేను. అట్లాంటి సందేహం లేదు. ప్రతి ఒక్క రైతు కూడా సంకోచించకుండా చేయగలరు. కావాలనుకుంటే సొంతంగా నా ఫీల్డ్కి వచ్చి కూడా చూడగలరు. ఏదో కంపెనీ వాళ్ళు వచ్చి చూసి చెప్తే నేను చేయట్లేదు ఈ వీడియో. ప్రతి ఒక్క రైతు నాతో పాటు వేసుకొని డెవలప్ కావాలని ఉద్దేశంతో చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ.